హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సైకాలజీ మోడల్ పేపర్ 4 అండి ఇది. ఇందులో ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రసాద్ యొక్క ప్రజ్ఞాలబ్ధి 119 అయితే అతను ఏ వర్గానికి చెందుతాడు? ఆప్షన్ 1 సగటు ప్రజ్ఞావంతుడు, ఆప్షన్ 2 ఉన్నత ప్రజ్ఞావంతుడు, ఆప్షన్ 3 బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 4 పైవేవి కావు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉన్నత ప్రజ్ఞావంతుడు. నెక్స్ట్ క్వశ్చన్, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రజ్ఞామాపనిని రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ ఆర్పి శ్రీవాస్తవ, ఆప్షన్ 2 డాక్టర్ కిరణ్ సక్సేనా, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 యార్క్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1 and 2. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రజ్ఞామాపనిని రూపొందించిన వారు ఆర్పి శ్రీవాస్తవ మరియు కిరణ్ సక్సేనా. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? ఆప్షన్ 1 గాల్టన్, ఆప్షన్ 2 వెస్లర్, ఆప్షన్ 3 టర్మన్, ఆప్షన్ 4 పియాజే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, పరిశీలన అభ్యసన ప్రక్రియలో గల సోపానాలు ఈ క్రింది వాటిలో? ఆప్షన్ 1 అవధానము మరియు ధారణ, ఆప్షన్ 2 చలన పునరుత్పాదన, ఆప్షన్ 3 ప్రేరణ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. పరిశీలన అభ్యసనలో గల సోపానాలు అవధానము, ధారణ, చలన పునరుత్పాదన మరియు ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, గడి నుడి ఫజిల్స్, సుడోకో ఫజిల్స్, ఎటు కూడిన ఒకే అంకె వచ్చు ఫజిల్స్ లాంటి వాటిని అర్థవంతంగా పరిష్కరించుటలో ఉపయోగపడు అభ్యసనం ఏది? ఆప్షన్ 1 అంతరదృష్టి అభ్యసనం, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 3 కార్యసాధక అభ్యసనం, ఆప్షన్ 4 పైవేవి కావు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అంతరదృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞ మరియు ఉపాయంతో కూడిన సమస్య పరిష్కారాలను వివరించు అభ్యసన సిద్ధాంతాలు ఏవి? ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 2 యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ 3 గెస్టాల్ట్ వాద సిద్ధాంతం, ఆప్షన్ 4 ప్రవర్తనవాద సిద్ధాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గెస్టాల్ట్ వాద సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానోపాధ్యాయునిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడంలో ఉన్న రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 విస్థాపనం, ఆప్షన్ 2 ఉపసంహరణ, ఆప్షన్ 3 పరిహారం, ఆప్షన్ 4 దమనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, రెండు ఇష్టం లేని, రెండు ఆకర్షణీయం కానీ, రెండు బాధను కలిగించే లేదా రెండు వద్దనిపించే కోరికలు లేదా లక్ష్యాల మధ్య ఏదో ఒకటి తప్పనిసరి అనే ఎంపికలో వ్యక్తి పడే సంఘర్షణ ఏది? ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 పరిహార, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 పరిహార ఉపగమ. ఫ్రెండ్స్, ఇక్కడ రెండు ఇచ్చినటువంటి విషయాలలో రెండు కూడా మనకి ఇష్టం లేకపోతే అందులో తప్పనిసరిగా ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. సో రెండు ఇష్టం లేదు కాబట్టి ఇది పరిహార సంఘర్షణ. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నారాయణ ఇసుక దిబ్బను చూసినప్పుడు చిన్ననాటి అనుభవాలు గుర్తుకు తెచ్చుకోగలుగుతున్నాడు. కారణం ఆ అనుభవాలు ఈ క్రింది ఏ అవస్థలో ఉన్నట్లు? ఆప్షన్ 1 ఉపచేతన అవస్థ, ఆప్షన్ 2 అచేతన అవస్థ, ఆప్షన్ 3 చేతనం, ఆప్షన్ 4 మరణేచ్ఛ. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపచేతనం. నెక్స్ట్ క్వశ్చన్,
వ్యక్తి రూపురేఖల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించు సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 లక్షణ సిద్ధాంతం, ఆప్షన్ 2 రూప సిద్ధాంతం, ఆప్షన్ 3 నిర్మితి సిద్ధాంతం, ఆప్షన్ 4 లక్షణ సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 రూప సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధాంతపరమైన భావనతో కూడుకొని ఉన్న పాఠ్య ప్రణాళికలో ఆచరణాత్మక అంశాలను ప్రవేశపెట్టిన వాదం ఏది? సిద్ధాంతపరమైన భావనతో కూడుకొని ఉన్న పాఠ్య ప్రణాళికలో ఆచరణాత్మక అంశాలను ప్రవేశపెట్టిన వాదం ఏది? ఆప్షన్ 1 కార్యకారకవాదం, ఆప్షన్ 2 ప్రవర్తనవాదం, ఆప్షన్ 3 గెస్టాల్ట్ వాదం, ఆప్షన్ 4 మనోవిశ్లేషణవాదం. ఆన్సర్ ఆప్షన్ 1 కార్యకారకవాదం. నెక్స్ట్ క్వశ్చన్, పరిశీలన పద్ధతిలో ఉపయోగపడని అంశం ఏది? ఆప్షన్ 1 ఈ పద్ధతి ప్రవర్తనను సహజ పరిస్థితిలో పరిశీలించవచ్చు. ఆప్షన్ 2 తన భావాలను చెప్పలేని జంతువులు, మానసిక రోగులపై అధ్యయనంలో ఉపయోగపడుతుంది. ఆప్షన్ 3 ఈ పద్ధతిలో దత్తాంశ సేకరణ చాలా కష్టం. ఆప్షన్ 4 పిల్లల వికాస దశ లక్షణాలు తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇందులో పరిశీలన పద్ధతిలో ఉపయోగపడని అంశము ఆప్షన్ 3. ఈ పద్ధతిలో దత్తాంశ సేకరణ చేయడం అనేది చాలా కష్టము. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ బాల్యదశ విద్యా ప్రాముఖ్యత కాని అంశం ఏది? ఆప్షన్ 1 ఈ దశలో పిల్లవాడిలో చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహజ సంసిద్ధత వస్తుంది. ఆప్షన్ 2 ఈ దశలో పిల్లలకు బోధనాభ్యసన కార్యక్రమంలో వివిధ పరికరాలు ఉపయోగించడం నేర్పించాలి. ఆప్షన్ 3 ఈ దశలో పాఠశాలలో చదువు కంటే ఆటలపై ఎక్కువ కేంద్రీకరణ ఉంటుంది. ఆప్షన్ 4 ఈ దశలో పిల్లలు తప్పు చేసినప్పుడు ఓపికగా చూడకుండా వెంటనే వారిని దండించాలి. ఫ్రెండ్స్, ఇందులో పూర్వ బాల్య దశ విద్యా ప్రాముఖ్యత కానిది ఆప్షన్ 4. ఈ దశలో పిల్లలు తప్పు చేసినప్పుడు ఓపికగా చూడకుండా వెంటనే వారిని దండించాలి. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ కుక్క ప్రయోగంలో గంట మోగడానికి ఆహారం ఇవ్వడానికి మధ్య సంబంధం, దాన్ని విరమింపచేసిన తరువాత గంట మోగగానే కుక్క అప్రయత్నంగా లాలాజలం స్రవించడం నిబంధన అభ్యసనంలోని ఏ సూత్రానికి చెందుతుంది? ఆప్షన్ 1 ఆయత్న సిద్ధ స్వాస్థం, ఆప్షన్ 2 సామాన్యీకరణం, ఆప్షన్ 3 విచక్షణం, ఆప్షన్ 4 విరమణ. ఆన్సర్ ఆప్షన్ 1 ఆయత్న సిద్ధ స్వాస్థం. నెక్స్ట్ క్వశ్చన్, రాజు అనే విద్యార్థి కుడి చేతితో వ్రాయటం నేర్చుకున్నాడు, దీనితో పాటు ఎడమ చేతితో కూడా వ్రాయటం నేర్చుకున్నాడు. ఇది అభ్యసన బదలాయింపులో ఏ రకానికి చెందుతుంది? ఆప్షన్ 1 ద్విపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 3 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 4 శూన్య బదలాయింపు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ద్విపార్శ్వ బదలాయింపు. ఫ్రెండ్స్, ఇక్కడ కుడి చేతితో వ్రాసే వ్యక్తి ఎడమ చేతితో కూడా వ్రాస్తున్నాడు కాబట్టి ఇది ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, రాణి అనే అమ్మాయి బాగా గుండ్రంగా వ్రాస్తుంది మరియు పాటలు పాడుతుంది, కానీ చదువులో బాగా రాణించదు. ఇది ఏ భేదం కిందకు వస్తుంది? ఆప్షన్ 1 వ్యక్తి అంతర భేదాలు, ఆప్షన్ 2 వ్యక్తి అంతర్గత భేదాలు, ఆప్షన్ 3 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 సహజ ప్రజ్ఞ. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకే అమ్మాయిలోనే వివిధ రంగాలలో తేడాలు ఉన్నాయి కాబట్టి ఇది ఆప్షన్ 2 వ్యక్తి అంతర్గత భేదము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాదేశిక ప్రజ్ఞ ఈ క్రింది వారిలో ఎవరిలో ఉండదు? ఆప్షన్ 1 కళాకారులు, ఆప్షన్ 2 శిల్పులు వాస్తుశిల్పులు, ఆప్షన్ 3 డిజైనర్లు, ఆప్షన్ 4 డ్రైవర్లు. ప్రాదేశిక ప్రజ్ఞ డ్రైవర్లలో ఉండదు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఐ కోసం ప్రయత్నించిన వ్యక్తి దానిలో విజయం సాధించలేకపోయిన తరువాత
ఎస్ఐ అధికారి అయితే ఎప్పుడూ గొడవలతో జీవించవలసి ఉంటుంది, తీరిక అనేది ఉండదు. కాబట్టి ఎస్ఐ సెలెక్ట్ కాకపోవడం మంచిది అని సమర్థించుకోవడం ఏ రక్షణ తంత్రం? ఆప్షన్ 1 హేతుకీకరణం, ఆప్షన్ 2 దమనం, ఆప్షన్ 3 ప్రతిగమనం, ఆప్షన్ 4 పరిహారం. ఆన్సర్ ఆప్షన్ 1 హేతుకీకరణం. హేతుకీకరణం అంటే తాను ఏదైనా సాధించకపోవడానికి కారణాలు వెతుక్కొని సమర్థించుకోవడం. ఫ్రెండ్స్, రక్షక తంత్రాల నుంచి ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది. సో ఈ రక్షక తంత్రాలన్నీ కూడా బాగా చూసుకోవాలి. ప్రతి రక్షక తంత్రానికి ఒక్కొక్క కీ పాయింట్ అయితే ఉంటుంది, దాన్ని గుర్తుంచుకుంటే చాలు. ఇక్కడ హేతుకీకరణం అంటే ఏదైనా కారణం చేత మనల్ని మనం సమర్థించుకోవడం. దమనం అంటే బలవంతంగా మనము ఒక అంశాన్ని మర్చిపోవడం. ప్రతిగమనం అంటే చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఒత్తిడి తగ్గించుకోవటంలో ఈ క్రింది అంశంలో సరికానిది ఏది? ఆప్షన్ 1 వాస్తవిక దృక్పథం ఉండాలి, ఆప్షన్ 2 సమయపాలన పాటించాలి, ఆప్షన్ 3 ఆహార నియమాలను పాటించకుండా మనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినాలి, ఆప్షన్ 4 ప్రశాంతంగా నిద్రపోవాలి. ఫ్రెండ్స్, ఇందులో ఒత్తిడి తగ్గించుకోవడంలో అంశం కానిది ఆప్షన్ 3 ఆహార నియమాలను పాటించకుండా మనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్లయింట్ మొదట తాను చెప్పడానికి ఇష్టపడని సమాచారాన్ని కూడా రాబట్టి క్లయింట్ సొంతంగా తన సమస్యకు కారణాన్ని తెలుసుకొని తగిన చర్యలు రూపొందించుకొని పాటించి క్లయింట్ పూర్తిగా సమస్య నుంచి బయటపడే మంత్రణం ఏది? ఆప్షన్ 1 అనిర్దేశిక మంత్రణం, ఆప్షన్ 2 నిర్దేశిక మంత్రణం, ఆప్షన్ 3 శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, ఆప్షన్ 4 విద్యాగ్రహణ మంత్రణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనిర్దేశిక మంత్రణం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.